శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీనరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని తెలుసుకుందాం. పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిసి మీనరాశి. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. ఇక్కడ ఆదాయము ఎక్కువ ఉంది, వ్యయమేమో తక్కువ ఉంది, సంతోషపడతాం. మరి మిగతా వాళ్ళందరికీ కూడా నిరాశులకు ఆదాయము తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంది, వాళ్ళందరికీ అలా ఉంది. కానీ మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక్కటి మనము గమనించాలి. ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభము జరిగినది, అది నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా రాహువు కూడా ఇక్కడే ఉన్నాడు, మీనంలోనే ఉన్నాడు, అది కూడా గమనించాలి. అయినా కొన్ని యోగవంతమైనటువంటి మిగతా గ్రహాల వల్ల కొన్ని ఫలితాలు బాగానే ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు, అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. ధనలాభం ఉన్నది, కీర్తి ఉన్నది, ఉన్నతమైనటువంటి స్థితికి చేరడం అనేటువంటిది ఉంటుంది. ధర్మ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది ఉంటుంది. అందరికీ సహకారముగా ఉండాలి నేను అని అనుకుంటారు, అందరూ నాకు సహకరించాలి అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. అనుమానముతో ఏదీ కాకుండా దృఢ సంకల్పముతో చెయ్యండి, మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుందిగాక. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరము మీకు. అలాగే ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని సమయానికి భోజనము చేయడము, సమయానికి నిద్ర అనేటువంటివి 2 పాటించండి. దాని వలన మీకు ఆరోగ్యము బాగా ఉండటానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఈ సంవత్సరములో గ్రహస్థితులన్నీ కొంతవరకు అనుకూలముగా ఉండినా ఫలితాలలో కొంచెము మధ్యమముగా ఉండి కొన్ని పనులు జరగటము, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు పెట్టడము సర్వసాధారణం ఎవరికైనా. ఆ మాత్రాన్నే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేదు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది ఒకటి మళ్ళీ మనము తెలియజేయాల్సినటువంటి అవసరము ఉన్నది. మిగతా విషయాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా చేసుకోవచ్చును, దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్త వహించండి. కొంత కాలము ఆగి తర్వాత ప్రయత్నాలు చేసుకుందురుగాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక మీనరాశి వాళ్లకు కొంచెము నెమ్మదిగా వాయిదా అనేటువంటిది పడి తర్వాత చెబుతాము అనేటువంటి ఇది మీకు చాలా ఊరట కలిగిస్తుంది. కొన్ని విషయాలలో చిన్నపాటి ఎదురు దెబ్బలు అనేటువంటివి తప్పవు. బంధువుల వలన అయిన వాళ్ళ వలన మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చునుగాక. ఏది ఏమైనా
దానివల్ల మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. విద్యార్థులు మాత్రం చాలా బాగా శ్రద్ధగా చదవాలి, శరీరాన్ని దాచుకోకుండా కష్టపడాలి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా బాగుంది అనుకూలముగా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. అంతా నా దగ్గరి వరకు వచ్చింది కదా ఏముందిలే అని అనుకొని తొట్రుపాటుతనముతో ఇబ్బందుల పాలు కావద్దు అని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే శనికి తైలాభిషేకము, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ఇంటి దేవుణ్ణి ఆరాధించడం వంటివి చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా చాలా బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావడము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండిన అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి. పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరము. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, ఉన్నట్టుండి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది, అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము కానీ, ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు మీదే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను.
ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.